ప్రైజ్ లార్డ్ అండి. హలో హలో హలో, ఎవరు చెప్పండి. నేను సర్జరీలో ఉన్నాను, చెప్పండి. ఎవరండి? అయ్యా ప్రైజ్ లార్డ్ అయ్య గారు. అయ్యా, నేను సర్జరీలో ఉన్నాను. ఎవరయ్యా మాట్లాడేది? అయ్యా నా పేరు దానియాల్ అండి. ఓకే. అదే నేను సర్జరీలో ఉన్నాను, మళ్ళీ చేయమంటారా? చెప్పండి, ఏంటంటే విషయం చెప్పండి. ఏం లేదు సార్, మా అయ్యగారు కాల్ చేయమంటే చేశానండి. ఏపీలో ఎవరండి? కొంచెం మా అయ్యగారు స్టీఫెన్ పాల్ గారు అని ఉన్నారు. ఓకే. యాక్చువల్ ఏంటంటే మన బెంగళూరు, తర్వాత ఆంధ్ర, తర్వాత తెలంగాణ. అవన్నీ కాదు, సబ్జెక్ట్ చెప్పండి. మీరు సబ్జెక్ట్ చెప్తే మనకు అర్థం. ఏం లేదండి, ఏమనుకోకుండా అయ్యారు, చెప్పండి. సబ్జెక్ట్ చెప్పండి అయ్యారు. ఏం లేదండి, ఆయన ఒక చర్చి కడదామనే ఆలోచనలో ఉన్నారు ఓకే. ఏపీలో. దానికి ఏంటంటే మీతో మాట్లాడమని నాకు నెంబర్ పంపించారండి. మీరు బెల్లంపల్లి ప్రవీణ్ గారి బామర్ది గారు అంట కదా? కాదండి, రాంగ్ నెంబర్ అండి అయితే. మీరేంటి సార్? మాది ఇక్కడేనండి, మాది ఇక్కడేనా? మీరు పాస్టర్ గారా కాదా? పాస్టర్ అండి, పాస్టర్. పాస్టర్ గారే కదా? పాస్టర్ అండి. మేము సర్జరీలో ఉన్నానండి. మీరు గమ్మున టక్కమని ఏదో విషయం చెప్తే మీకు సమాధానం చెప్పేద్దాను. అంత ఇంపార్టెంట్ కాబట్టి పెట్టేయడమే. సరే సర్జరీ ఏంటండి? ఆపరేషనా? మీరు సబ్జెక్ట్ ఏంటి చెప్పండి అయ్యారు. మీరు నన్ను మీరు అడిగి దేనికి ఏదో చెప్పండి. అది మేము చర్చి కట్టుకోవడానికి కట్టేయండి. ఇప్పుడు దానికి నేనేం చేస్తాను, దానికి చచ్చేదానికి? అదే లేదండి, మీ సలహాలు సూచనలు. నాకు సలహాలు సూచనలు మనం ఇవ్వడమే. నేను సర్జరీలో చెప్తే మీరు ప్రశాంతంగా మాట్లాడుతున్నారు అయ్యారు. సర్జరీ మిమ్మల్ని ఏం అనలేనండి బాబు. కాదండి, మాకంటే ఏం లేదు సార్. యేసు వారు మనుషుల పాపాల కోసం బైబిల్లో చదివారంట, అందులో లేదంట. అది మిమ్మల్ని కనుక్కోమన్నారు. బైబిల్లో యేసు వారు మనుషుల పాపాల కోసం చనిపోయింది ఎక్కడ కనిపించలేదండి. అసలు లైన్ హలో హలో ఓకే అయ్యగారు. ఓకే సార్, రైట్. హలో అయ్యగారు ప్రెసిడెంట్. చెప్పండి అయ్యారు, చెప్పండి. మా అయ్యగారు ఏంటంటే బైబిల్ చదివారంట అండి. చదివిన తర్వాత బైబిల్లో మనుషుల పాపాల కోసం యేసువారు చనిపోయింది ఎక్కడ లేదండి. ఒకసారి బెల్లంపల్లి ప్రవీణ్ గారు ఏమన్నా చెప్తారేమో, ఒకసారి కాల్ చేయండి అని చెప్పి ఈ నెంబర్ ఇచ్చారు నాకు. వాళ్ళ బామ్మద్ది అంటే అయినా మీకు బాగా తెలుసుంటది కదా సబ్జెక్టు అని చెప్పి మీ నెంబర్ ఇవ్వడం జరిగింది సార్. అసలు విషయం అది, ఈయన చర్చ అది కడుతుంటాడు. వాళ్ళని ఆయన ప్రశ్నించారంట. ఓకే. బెల్లంపల్లి ప్రవీణ్ గారు అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో పెద్ద పాస్టర్ గారు కాబట్టి ఇంకా ఆయన తిరిగిందంటే ఏముంటుంది సార్. అందుకని మీకు కాల్ చేశానండి. ఆయనకి తెలియదు ఏమన్నారు అన్నది బాగానే ఉంది. ఆయనకి తెలియదు నాకు ఎలా చెప్తుందండి? ఆయనకి తెలిసింది ఆయన చెప్తారు. నాకు తెలియదు, ఆయనకి తెలిసింది నాకు తెలియదు కదా. అవునవునవును. మరి మీరు ఆయనకి తెలిసింది అన్ని తెలిసింది అంటున్నారు. మీరు బాగానే మాట్లాడుతున్నారు అన్ని, మళ్ళీ ఇలాగ అంటున్నారు. కాదండి, మీరు పాస్టర్ గారే కదా? అవునండి, నేను పాస్టర్ గారు. బెల్లంపల్లి గారు తెలుగు రాష్ట్రంలో గొప్ప ఆయన. మరి ఆయన అంత గొప్ప ఆయన నేను కాదు కదండి. మరి మీరు ఫాస్ట్ ఆయన అంత గొప్ప ఆయన కాకపోయినా మీకు తెలుసు కదా యేసు వారు మనుషులు. నాకు తెలియదండి. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఆయనకి తెలిసిందండి అలాంటివి. తెలుగు రాష్ట్రంలో చిన్నవాడిని ఆదా తెలుస్తుంది. అవునా? అంటే ఒక్క విషయం ఏంటంటే సార్, ఏం లేదండి, ఇర్మియాలో ఏమి లేదు అంటున్నారు. ఇర్మియా 11వ అధ్యాయంలో 22-23 యవ్వనస్తులు ఖడ్గం చేతను పిల్లలు క్షామం చేతను ఈ విధంగా నాశనం చేస్తాడంటండి యెహోవా దేవుడు. యవ్వనస్తులను యెహోవా దేవుడు ఎందుకు చంపుతాడు అనేది కూడా మాకు అర్థం కావట్లేదు సార్. యవ్వనస్తులను ఎందుకు చంపాలి దేవుడు అనేవాడు అనేది నా డౌట్ అండి. ఎందుకు చంపుంటారంటారు? హలో చెప్పండి. యవ్వనస్తులను దేవుడు ఎందుకు చంపిస్తున్నాడు అనేది నా డౌట్ అండి. ఏం చేస్తారండి మీరు? నేను ఇప్పుడేనండి, నేను కూడా బాప్టిజం తీసుకున్నాను. నేను కూడా బైబిల్ చదువుతున్నానండి. మీరు తెలుగు మాట్లాడుతున్నప్పుడు కొంచెం సరిగ్గా వయసులో పెద్దలా ఉన్నారు మీరు, పాస్టర్ గారు. కొంచెం తెలుగు అర్థం చేసుకోండి. మీరు ఏం చేస్తారంటే నేను బాప్టిజం తీసుకున్నాను, బైబిల్ చదువుతున్నాను అన్నారు ఏంటండి?
సార్ నా వర్క్ వచ్చేసి నేను బేల్దారి మేస్తుందండి. ఎవరండి? నేను బేల్దారి మేస్తుంది. ఇల్లు నేను అంటే కడుతున్నాను. ఓకే, వెరీ గుడ్. కాపీ ఓకే ఓకే, అర్థమైంది, వెరీ గుడ్. నేను అయితే మా అయ్యగారు బైబుల్ పండితుడు. ఆయన చర్చిలు 3 ఓకే. కట్టించాడు 3 రాష్ట్రాల్లో. ఈ 4వది బెల్లంపల్లి ప్రవీణ్. మీరు కడతా ఉంటారా? ఏమండి? మీరు కడతా ఉంటారా? కడతా ఉంటాను. బైబుల్ చదువుతూ Very good. ఉన్నాను నేను. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే Okay. విలాప వాక్యం 3వ అధ్యాయము 1-16లో యెహోవా ఉగ్రతను ఎవరును తప్పించుకోలేకపోయాను. నేను ఆయన ఆగ్రహం చేత బాధ అనిపించిన నరుడను. ఆయన నా మాంసమును నరములను క్షీణింపజేయుచున్నాడు. నా ఎముకలు ఇరగొడుతున్నాడు. నేను ఎంత బతిమాలి మొర పెట్టుకున్నాను. ఆయన నా మొర వినకుండా ఉన్నాడని చెప్పి ఇశ్రాయేలు చెప్పుకుంటారండి యెహోవా దేవుడు గురించి. దేవుడు అనేవాడు ఎందుకు చంపాలి? చంపేవాడు దేవుడు కాదు కదా. అవును, బాగా చెప్తారు. రక్షించేవాడు దేవుడు. అవును. ఇప్పుడు యెహోవా దేవుడు ఎవరిని పట్టినా చంపుతానే ఉన్నాడు కానీ రక్షించినట్టు బైబిల్లో ఎక్కడెక్కడ కనిపించదు. ఎందుకని అనేది నా డౌట్. గురువు గారు కొంచెం చెప్పండి ఇది. బాగా వచ్చింది డౌట్. ఒకసారి మళ్ళీ అడగండి. విలాప వాక్యం 3వ అధ్యాయం సార్ 1-18. యెహోవా ఉగ్రతను ఎవడూ తప్పించుకోలేకపోయాను. నేను ఆయన ఆగ్రహము చేత బాధ అనుభవించిన నరుడను. ఆయన నా మాంసమును నరములను క్షీణింపజేయుచున్నాడు. ఆయన నా ఎముకలు విరగొట్టుచున్నాడు. నేను ఎంత బతిమాలి మొరపెట్టుకున్నాను. ఆయన నా మాట వినకుండా చెవులు మూసుకొని ఉన్నాడు. అంటే చంపేస్తూ కూడా వినిపించుకోవట్లే. ఎంత ఆర్తనాదాలు చేసినా, ఎంత బతిమిలాడుకున్నా కూడా. అది దేవుడు ఏమర్థమైందండి దాన్ని బట్టి? ఏమండి? ఆ చదివిన వాక్యం బట్టి ఏమర్థమైంది మీకు? ఏమర్థమైందంటే యెహోవా అనే ఆయన దేవుడు కాదు, ఒక నరరూప రాక్షసుడు అని అర్థమైంది. నరరూప రాక్షసుడు అర్థమైంది. నరరూప రాక్షసుడు కూడా కాదు, అంతకన్నా పెద్ద రాక్షసుడు అని అర్థమైంది. మన దేవతలు అంటాం. మన దేవుళ్ళు మనం. ఏమండి? మనం రాక్షసుడు కదా దేవుడు, మనం దేవుళ్ళా? మనం దేవుడువా కాదా అట్లా పక్కన పెడితే యెహోవా అనే అతను దేవుడు, బైబిల్ దేవుడు అనే కదా మనం ప్రచారం చేసేది. ఇజ్రాయెల్లో అంతమందిని రక్షించాడు. మీరు చేశారా ప్రచారం? అలా కాదు అయ్యారు, మీరు చేశారా ప్రచారం? అంటే నేను చేయలేదు, అందుకే నేను నా డౌట్. నువ్వు చేసినా చేయకపోయినా బైబిల్లో దేవుడు ఉన్నాడా లేదా అని నా డౌట్. అదే నాకు వచ్చిన డౌట్ క్లారిటీ ఇస్తే నువ్వు, నీకు వచ్చిన డౌట్ నేను క్లారిటీ ఇస్తున్నా అయ్యారు. మరి మీరేమో క్లారిటీ లేకుండా మాట్లాడితే మరి ఎలా? మరి అంటే నేను ప్రచారం చేయలేదు, నా బాధ అది. నేను ప్రచారం చేశాను సార్. బైబిల్ చదివిన తర్వాత బాటా చెప్పుతో ప్రచారం చేసినందుకు. ఇంత ప్రచారం చేసింది అని బాటా చెప్పు తీసుకొని కొట్టుకున్నాను అనమాట. ఇంత దుర్మార్గుని హిందువుల దగ్గరికి వెళ్ళి ప్రచారం చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేశానా అని. అయ్యయ్యో, అది తప్ప ఒప్ప మిమ్మల్ని అడుగుతాను ఫోన్ చేశాను అయ్య గారు. అయ్యో, చాలా చక్కటి క్వశ్చన్ అడిగారండి బాబు. మీకు అసలు ఎలా మిమ్మల్ని వివరించాలో కూడా తెలుసుకోలేదు నాకు. విషయం ఉంటే వివరించండి సార్, విషయం లేకపోతే. విషయం కాదండి, మీరు చాలా, మీ దగ్గర చాలా విషయం ఉంది. విషయం ఉంటే అంటున్నారు, మీకు తెలియదు మీలో టాలెంట్. ఇంకోటి సార్, విలాప వాక్యంలో 5వ అధ్యాయం 1-10 సార్ యెహోవా ఏం చెప్తాడంటే, మాకు కలిగిన దోషమును జ్ఞాపకం మీకు చెప్పాడండి. మీకు చెప్పాడు అయ్యారు. మా తల్లులు బానిసలమైతే చెప్పాడని అడుగుతానండి బాబా. మీరు చదువుకుంటూ వెళ్ళిపోతున్నారా? అంటే ఏవో నాకు చెప్పలేదు, మీకు చెప్పాడేమోనని. యెహోవా అందరికీ చెప్పాడండి. నాకు చెప్పలేదంటే మళ్ళీ అందరిని అంటారేంటండి బాబు? నేను అనేది నా గురించి, మీ గురించి మాట్లాడుతున్నా, మళ్ళీ అందరి గురించి చెప్తున్నారు ఎందుకు? బైబిల్ ఎవరి గురించి ఉంది? మీ గురించి ఉందా, అందరి గురించి ఉందా? అదే తెలియక మిమ్మల్ని అడుగుతున్నాను నేను. మీ గురించి క్లాస్ చెప్పాక కదా నాకు ఫోన్ చేశారు, నేను అందుకే మిమ్మల్ని అడుగుతాను. అదేనండి, బైబిల్లో మీ గురించి ఉందా, ఇంకొకరి గురించి ఉందా? బైబిల్ అందరి దేవుడా, ఒక్కరి దేవుడా? మీరు చెప్పండి. ఏమండి అవన్నీ తెలిస్తేనే మిమ్మల్ని ఎందుకు అడుగుతానండి బాబా? మరి మీరు చేశారు, మీరు బోధించకుండా ఎందుకు ప్రచారాలు చేస్తున్నారు? అదే అంటున్నాను స్వామి, నేను చేయలేదు, నువ్వు చేసావని అడుగుతాను ప్రచారం. ఎట్ట పాస్ అయ్యారు మీరు? బాబా నేను ప్రచారం చేయలేదు, మీరు చేశారని అడుగుతున్నాను నేను. మీకు అర్థమవుతుందా?